అండ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి తెలుగు. ఈ రోజు ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేస్తారో చెప్తాను అనమాట. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని చెక్ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నాడు, ఎన్ష్యూర్ దట్ యాక్సెస్ టు ఎక్స్టింగ్విషర్ ఇస్ నాట్ బ్లాక్డ్. అంటే ఈ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఉందో ఇక్కడికి మనం అప్రోచ్ అవడానికి యాక్సెస్ అనమాట. సో ఇదైతే ఓపెన్ ఏరియా. కొన్ని ఏరియాలో ఏంటంటే కంజెస్టెడ్ ఏరియాస్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, అలా ఎప్పుడు పెట్టకూడదు అనమాట. ఎమర్జెన్సీలో ఎప్పుడు కూడా మనకి ఫ్రీగా అది తీసుకునేటట్టు ఉండాలి. యాక్సెస్ అంటే దారి, దీన్ని అప్రోచ్ అవ్వడానికి మనం వెళ్తాం కదా, ఆ దారి అనేది క్లియర్ గా ఉందా లేదా అన్నాడు. ఇది క్లియర్ గా ఉంది, ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్, ద ప్రెషర్ గేజ్ నీడిల్ షుడ్ బి ఇన్ గ్రీన్ జోన్. దీనికి ఒక ప్రెషర్ గేజ్ ఉంది కదండి, ఈ నీడిల్ గ్రీన్ జోన్ లో ఉండాలన్నమాట. ఐదర్ డిక్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అవ్వకూడదు. కరెక్ట్ గ్రీన్ జోన్ లో ఉంటే అప్పుడు ఇది మనం ఎమర్జెన్సీలో స్పీచ్ చేసినప్పుడు అది ఆపరేట్ అవుతుంది, లేకపోతే ఆపరేట్ అవ్వదు అనమాట. మూడో పాయింట్ ఏమో, వెరిఫై ద లాకింగ్ పిన్ ఇస్ ఇంటేక్ అండ్ ట్యాంపర్ సీల్ ఇస్ నాట్ బ్రోకెన్. అంటే ఈ లాకింగ్ పిన్ అది కరెక్ట్ గా ఉందా లేదా, దీనికి ట్యాంపర్ సీల్ ఉందా లేదా అన్నాడు. దీనికి ట్యాంపర్ సీల్ అనేది లేదండి, మిస్ అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక కామెంట్ రాస్తాం అనమాట, ట్యాంపర్ సీల్ ఇస్ నాట్ అవైలబుల్. దీనికి నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ట్యాంపర్ సీల్ అనేది తేవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, విజువల్లీ ఇన్స్పెక్ట్ ద హోజ్ అండ్ నాజిల్ టు ఎన్ష్యూర్ దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్. హోజ్ నాజిల్ అంటే ఇవండి, దీన్ని నాజిల్ హోజ్ అంటారు అనమాట, దీన్ని నాజిల్ అంటారు. ఇది కరెక్ట్ గా అంటే కండిషన్ లో ఉందా లేదా, ఎటువంటి బ్రోక్స్ లీక్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయమన్నాడు. ఓకే. ఫైనల్ గా విజువల్లీ ఇన్స్పెక్ట్ ద ఎక్స్టింగ్విషర్ ఫర్ డెంట్స్, లీక్స్ అండ్ రస్ట్. మొత్తం ఎక్స్టింగ్విషర్ కండిషన్ ఒకసారి చెక్ చేయమన్నాడు. డెంట్స్, లీక్స్, ఎటువంటి రెస్ట్ కూడా ఉండకూడదండి, ప్రాపర్ కండిషన్ లో ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని ఇన్స్పెక్షన్ చేస్తాం, ఈ విధంగా మనం చెక్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇందులో ఒకే ఒక ల్యాకింగ్ ఏంటండి, ట్యాంపర్ సీల్. ట్యాంపర్ సీల్ గురించి నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో పెట్టానండి. ట్యాంపర్ సీల్ అంటే ఏంటో ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్, ఈ విధంగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దీనికి ఒక ట్యాగ్ సిస్టమ్ ఉంటుంది, మంత్లీ కలర్ కోడ్ అప్లై చేసి ఇందులో మంత్లీ స్టిక్కర్ మీద కరెక్షన్ అనేది చేస్తాం. సో ఈ విధంగా మంత్లీ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.